జనసేనలో బాలినేనికి చేరి చాలా రోజులవుతోంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. అయితే జనసేనలో పెద్ద పదవి ఆఫర్ చేయడంతోనే ఆయన పార్టీ మారారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ ఇంతవరకు బాలినేనికి పదవి లభించలేదు. జనసేన పార్టీలో సైతం పెద్దగా ప్రాధాన్యత లేదు. అందుకే బాలినేని యూ టర్న్ తీసుకుంటారని, తిరిగి వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మరో వార్త ఒకటి బయటకొచ్చింది. త్వరలో బాలినేని శ్రీనివాసరెడ్డికి పదవి ఖాయమని టాక్ నడుస్తోంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలు పవన్ అసలు అమలు చేయబోతున్నారు అనేది దాని సారాంశం. వచ్చే ఏడాది బాలినేనికి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో యువజన కాంగ్రెస్ లో పనిచేసిన బాలినేని అసెంబ్లీలో అడుగు పెట్టగలిగారు. 2004లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అయితే రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్ లోకి తీసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రమోషన్ కల్పించారు. 2009లో సైతం బాలినేని గెలిచేసరికి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో మంత్రి పదవి వదులుకుని మరీ జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని. అది మొదలు 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఇచ్చిన మంత్రి పదవిని తొలగించేసరికి జగన్ పై మనస్తాపానికి గురయ్యారు బాలినేని. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేసరికి పునరాలోచనలో పడిపోయారు. వైసీపీ కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని భావించి జనసేనలో చేరారు. అయితే అక్కడ ఇంతకంటే పరిస్థితి ఘోరంగా ఉంది. పార్టీతో పాటు ప్రభుత్వంలో బాలినేనికి తగినంత ప్రాధాన్యం లేదు. అయితే బాలినేని ఒక్కరే కాదు, చాలా మంది పార్టీ నేతల పరిస్థితి అదే. పార్టీ మారిన వారికి సరైన గౌరవం మాత్రం దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో బాలినేని తిరిగి వైసీపీలో చేరిపోతారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. కానీ పవన్ మాత్రం బాలినేనికి వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆపై వైసీపీలో రాజీనామా చేసి చాలా మంది ఎమ్మెల్సీలు కూటమిలో చేరారు. న్యాయస్థానం ఆదేశాలతో వారి రాజీనామాలు సైతం మండలి చైర్మన్ ఆమోదించే అవకాశం ఉంది. అదే జరిగితే పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా జరగాల్సి ఉంటుంది. వైసీపీలో తగినంత మంది సంఖ్యాబలం లేకపోవడంతో అలా ఖాళీ అయిన ఎమ్మెల్సీలు కూటమి పార్టీలకే వర్తిస్తాయి. జనసేన తరపున బాలినేనికి అవకాశం పవన్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి అందులో వాస్తవం ఎంతో చూడాలి.